హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనపకాయ పప్పు అండి. సొరకాయని కూడా పిలుస్తారు కదా. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వడియాలతో ఆనపకాయ పప్పుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక కుక్కర్ కళాయిని తీసుకుని నేను ఒక చిన్న గ్లాసు మైసూర్ దాల్ తీసుకున్నానండి. అదే ఎర్ర పప్పు. ఇది శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా నేను మీడియం సైజు సొరకాయని తీసుకున్నానండి. పట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని ఇలా ఒక గిన్నెడు అయినవి ఇవి ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. వాటర్ అనేది సరిగ్గా సరిపోయిందండి. ఒక గ్లాస్ వాటర్ అనేది చూడండి, ముక్కలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పుని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపుకి ఒక కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4-5 వెల్లుల్లిపాయ రేకల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3-4 ఎండుమిరపకాయ రేకలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ 2 మినిట్స్ ఈ పోప్స్లో పప్పుని వేగనివ్వాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటా టేస్టే వేరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.